డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనేక దశాబ్దాల పాటు అంబేద్కర్ సేవలను మరుగున పడేసిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు మంత్రి సత్యకుమార్. ఎవరి కుటుంబ అవసరాల కోసం రాజ్యాంగ సవరణలు చేశారో చరిత్ర చదివితే తెలుస్తుందన్నారు. అంబేద్కర్ను అవమానించి మొట్టమొదట రాజ్యాంగ సవరణ చేసింది నెహ్రూ అని అన్నారు మంత్రి. 1990 వరకు పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటం లేదని, వాజ్పేయి ప్రతిపాదనల తర్వాత అక్కడ ఆ మహానీయుని చిత్రపటం పెట్టారని అన్నారు. వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్న అగౌరవపరిచారు, అగౌరవపరుస్తున్నారు. ఎవరు అగౌరవపరుస్తున్నారయ్యా? ఎవరు గౌరవిస్తున్నారు? ఎవరు ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు? రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఎవరు పనిచేస్తున్నారు? ప్రజాస్వామ్య విలువలను ఎవరు కాపాడుతున్నారు? కానీ రాజ్యాంగ సవరణ గురించి రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు. అన్ని చోట్ల రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు. రెండో విషయం, రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు కదా ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని మొట్టమొదటి 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికి, పార్లమెంటుకు ఉంది. మొట్టమొదటి సవరణ చేసిందే ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే స్వేచ్ఛను హరించే విధంగా నెహ్రూ గారు చేశారు. ఆనాడు ఆర్గనైజర్, మన ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ కానీ, క్రాస్ రోడ్ అనే పత్రిక నెహ్రూ విధానాలు ఎండగడతా ఆయన పరిపాలన బాగలేదని చెప్పి విమర్శలు చేస్తే దాన్ని రద్దు చేశాడు. రద్దు చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వీళ్ళకు తరపున తీర్పిచ్చింది. తీర్పిస్తే వెంటనే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి మొట్టమొదటి 1951లోనే ఒక ఇంకా మన ప్రభుత్వం ఏర్పడలే, మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరగలేదా, పూర్తి స్థాయి పార్లమెంటు నిర్మాణమే కాలే, ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే దాన్ని రద్దు చేశాడు. మొట్టమొదటి తెచ్చింది దేనికోసం తెచ్చారయ్యా? ప్రజల కోసం ఉపయోగపడే దాన్ని తెచ్చారా? సమాజ హితం కోసం తెచ్చే సవరణ తెచ్చారా? లేదా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సవరణ తీసుకొచ్చారా? లేదా దేశంలో ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి తీసుకొచ్చారా? కాదు. గొంతు